21 కిలోల వెజిటేబుల్ ఉప్మా ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది మా స్పెషల్, క్యాటరింగ్ స్పెషల్. ఇక్కడ చాలా మంది ఫ్యాన్ బేసే ఉన్నారు మనకి మా వెజిటేబుల్ ఉప్మాకి. ముందుగా ఆయిల్ పోసేసుకుందామండి. దాదాపు మనకు ఒక 3.5 కిలో వరకు పడుతుంది. ముందుగా మినపప్పు, శనగపప్పు హాఫ్ కిలో వేసుకుందామండి. ఆవాలు 150 గ్రామ్స్, జీలకర్ర ఒక 50 గ్రామ్స్ అండి వేసుకుందాము. 1/4 కిలో అల్లం చిన్నగా తరుక్కున్నది వేసుకుందామండి. అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. కాస్త వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు, ఇంగు వేసుకుందామండి. కరివేపాకు దాదాపు 2 కట్టలు, ఇంగు వచ్చేసి 30 గ్రామ్స్ అండి. ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డలు 5 కిలోలు వేసుకుందామండి, సన్నగా కట్ చేసుకున్నవి. క్యారెట్, బీన్స్, బఠానీ, మొక్కజొన్న విత్తనాలు అండి వేసుకుందాం. దాదాపు 5.5 కిలోలు ఉంది ఇది. బాగా పండిన టమాటో 7 కిలోలు సన్నగా కట్ చేసుకున్న వేసుకుందామండి. ఇప్పుడు 1 కిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. రాళ్ళుప్పు 900 గ్రామ్స్ వేసుకుందామండి. ఇప్పుడు నేను అందాజ్ ప్రకారం వేస్తున్నాను, మీకైతే 900 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. ఇది మన స్పెషల్ మసాలా అండి. ఇది కూరకారం. ఇది వేయడం వల్ల మంచి మసాలా ఉప్మా టేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మన పుట్టపర్తిలో మాకైతే తెలిసిన వాళ్ళు, తిన్న వాళ్ళు అయితే చెప్తారనమాట మా ఉప్మా ఎంత ఫేమస్ అనేది. ఇది దాదాపు మనం 800 గ్రామ్స్ వేస్తున్నామండి. ఇప్పుడు బాగా బాయిల్ అయిపోతుందండి. ఇది వెజిటేబుల్స్ అన్ని బాగా బాయిల్ అయిపోయి ఇప్పుడు మనం 21 కిలోల రవ్వ వేసుకున్నాము. ఇది బంచి రవ్వ అండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటాము. చూసుకోవచ్చండి మనము ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇలా రావాలన్నమాట. మిక్స్ అయిపోయి బాగా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. మనకి మామూలుగా సూపర్ మార్కెట్స్ ఇన్స్టంట్ ఉప్మా అని అమ్ముతారు కదండి, అది ఇదే అండి. ఇలా మిక్స్ చేసుకొని మామూలుగా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు. దాని తర్వాత మనం 1:3 వాటర్ పోసుకుంటాము. అలాంటిదే ఇప్పుడు మనం కూడా చేసింది. ఇప్పుడు మనం 1:3 వాటర్ పోసుకోవాలండి. దాదాపు 20 కిలోలు వాడాం కాబట్టి 3 సేమ్ దీంతోనే మనం 3 గిన్నెలు పోస్తాం అనమాట. ఒక 1/2 కిలో కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు ఉప్మా అనేది కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, లేదంటే కానీ అడుగు అంటేస్తుంది. చూసుకోవచ్చు మనకి ఎంత తిక్కుగా అయిపోయిందో. మనం ఎప్పుడైనా కానీ 1:3 పోసుకోవాలి ఉప్మాకు మాత్రం. కొంతమంది 1:2, 1:2.5 పోస్తారు. అలా పోయకూడదు, 1:3నే పోసుకోవాలి. ఉప్మా అనేది దమ్ వేసేద్దాం. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా మూత వేసేసి దాదాపు ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాము. ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. 21 కిలోల ఉప్మా రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ ఉప్మా ఇది.